నిన్న రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత స్టేట్మెంట్లు ఇస్తా ఉన్న పరిస్థితి క్లియర్గా ఒకటే పాయింట్ అర్థమవుతా ఉంది. ఈ రాజకీయ నాయకుల్లో నిజాయితీ లేదు అన్నమాట. నిజంగా నిజాయితీ ఉండి తప్పు చేయడం లేదు అని ఎవరైనా అనుకుంటే పగులు పూటే స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఏ రకంగా అయితే లైవ్ టెలికాస్ట్ లేకుండా చేసి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలందరినీ సస్పెండ్ చేసి ఏ రకంగా అన్యాయం చేశారో నిన్న చేసింది కూడా కొద్దిగా ఇంచుమించు అదే పద్ధతిలోనే. అసలు ప్రత్యేక హోదా అన్నది మన హక్కు. ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఆంధ్ర రాష్ట్రం నుంచి హైదరాబాద్ వేరవుతూ ఉంది. వేరవుతూ ఉన్న పరిస్థితుల్లో పిల్లలకు ఉద్యోగాలు కూడా దొరకని పరిస్థితిలోకి ఆంధ్ర రాష్ట్రం పోతుంది. దీన్ని కాంపన్సేట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు పార్లమెంటుని సాక్షిగా చేస్తూ అన్ని పార్టీలు ఏకమై చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ వీళ్ళు కూడా ఏకమై ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టారు. ఈరోజు నిన్న అరుణ్ జైట్లీ గారి ప్రెస్ స్టేట్మెంట్ ఒకసారి చూస్తే, నిజంగా అరుణ్ జైట్లీ గారి ప్రెస్ మీట్ ఒకసారి చూస్తే స్పెషల్ స్టేటస్ ఇవ్వబోము అని మరింత కేటగారికల్గా ఈయన ప్రెస్ స్టేట్మెంట్ చూస్తే అర్థమవుతుంది. మరింత కేటగారికల్గా చెప్పినట్టుగా స్పెషల్ కేటగిరీకి మించిన ప్యాకేజు ప్రకటన వస్తుంది. స్పెషల్ ప్యాకేజీకి మించిన ప్యాకేజీ ప్రకటన వస్తుంది అని చెప్పి రకరకాలుగా మీడియా పొద్దున్న నుంచి ఊదరగొట్టారు చంద్రబాబు నాయుడు గారు, మీడియా లీకులు ఇస్తూ. చివరికి జరిగింది ఏమిటి అంటే స్పెషల్ కేటగిరీతో కూడిన ప్యాకేజ్ వస్తుందని అందరం ఆశిస్తే స్పెషల్ కేటగిరీకి మించిన ప్యాకేజు ప్రకటన కాదు, చెవిలో క్యాబేజీ ప్రకటన మాత్రం ఇచ్చారు. చెవిలో క్యాబేజీని దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారు తన మంత్రుల చేత కూర్చోబెట్టి చివరిగా తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రకటనతో చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తున్నాం మేము ఈ ప్రకటనను అని చెప్పి చెప్పడంతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ చెవిలో ఈ క్యాబేజీను ప్రజల చెవుల్లో ఎలా పెట్టాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భుజాన వేసుకొని మరి చెవుల్లో క్యాబేజీలు పెట్టే, చెవుల్లో పూలు పెట్టే కార్యక్రమం, చెవుల్లో క్యాబేజీలు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. స్పెషల్ డబ్బుల రూపంలో ఏదో ఇచ్చిపుచ్చుకున్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఉన్నారు. కానీ వాస్తవం చెప్పాలి అని అంటే స్పెషల్ కేటగిరీ వల్ల డబ్బుల్లో కాస్త ఇచ్చిపుచ్చుకునేదే కాదు, అన్నిటికన్నా అవసరము, అన్నిటికన్నా ముఖ్యమైనది స్పెషల్ హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్, పారిశ్రామిక రాయితీలు వస్తాయి. అక్కడ ఉన్న ఆ పారిశ్రామిక రాయితీలు వేరే ఏ రాష్ట్రాలకు లేవు. కేవలం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసిన పని లేకుండా పరిశ్రమలు స్థాపించవచ్చు. ఇప్పుడు జిఎస్టీ వచ్చిన నేపథ్యంలో జిఎస్టీ ఎగ్జంప్షన్ ఏదైనా జరగాలి అని అంటే ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే జరిగే ప్రొవిజన్స్, అక్కడ మాత్రమే స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. ప్రత్యేక హోదా వస్తేనే ఇటువంటి ఇండస్ట్రియల్ రాయితీలు, ఇటువంటి పారిశ్రామిక రాయితీలు వస్తాయి. అప్పుడే వేల కొద్ది పరిశ్రమలు మన రాష్ట్రానికి వచ్చే పరిస్థితి ఉంటుంది. అప్పుడే లక్షల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవాళ కేంద్రం చేసిన ప్రకటన, నిన్న రాత్రి కేంద్రం చేసిన ప్రకటన, చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తున్న తీరు, ఈ రెండూ కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రంలోని యువతను
మరీ ముఖ్యంగా కూనీ చేస్తూ ఉన్న పరిస్థితి. వాళ్ళ ఆస్పిరేషన్స్ను, వాళ్ళ ఉద్యోగాలకు సంబంధించిన వాళ్ళ భవితను టోటల్గా నిన్న కేంద్రం అరుణ్ జైట్లీ గారు, చంద్రబాబు నాయుడు గారు నిన్న రాత్రి ఆహ్వానిస్తున్నామని చెప్పడం, వీళ్ళిద్దరూ కలిసి కూనీ చేయడం జరిగింది. వీళ్ళిద్దరి వైఖరికి నిరసనగా చంద్రబాబు నాయుడు గారు, నేను అడుగుతా ఉన్నా, అసలు చంద్రబాబు నాయుడు గారు ఎవరండి ఆహ్వానించేదానికి? చంద్రబాబు నాయుడు గారు ఒక్కని భవిష్యత్తు ఇదేమన్నా 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన భవిష్యత్. చంద్రబాబు నాయుడు గారు ఎవరండి ఆహ్వానించేదానికి? చంద్రబాబు నాయుడు గారి వైఖరికి నిరసనగా, కేంద్రంలో అరుణ్ జైట్లీ గారు స్టేట్మెంట్ ఇచ్చిన దానికి నిరసనగా ఎల్లుండి రాష్ట్ర వ్యాప్త బంద్ను పిలుపునిస్తూ ఉన్నాం. ఈ బంద్ను పిలుపునిచ్చే కార్యక్రమంలో ఇక్కడికి రాకముందు కమ్యూనిస్ట్ నాయకులతో కూడా మాట్లాడాం. అందరం కలిసికట్టుగా ఒకటి కావాలి, అందరం కలిసికట్టుగా ఒకటవుతాం. ఎల్లుండి బంద్ను విజయవంతం చేయవలసిందిగా సవినయంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నాం. మందుకు రమ్మని చెప్పి నేను స్వచ్ఛందంగా పిలుపునిస్తూ ఉన్నా, కోరుతా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకనంటే ఏదైనా కానీ జరిగినప్పుడు వెంటనే స్పందించే కార్యక్రమం మనం చేస్తేనే వాళ్ళ మీద ప్రెజర్ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి మీద ప్రెజర్ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి మీద ప్రెజర్ వచ్చినప్పుడే ఆహ్వానిస్తున్నాను అని ఇవాళ చెప్పిన ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద ప్రెజర్ వస్తేనే చంద్రబాబు నాయుడు గారు రేపొద్దున బీజేపీకి అల్టిమేటం ఇచ్చి, కేంద్రంలో ఉన్న నా మంత్రులను నేను ఉపసంహరించుకుంటాను, మీకు మద్దతు నేను కొనసాగించను అని చెప్పి మాటలు ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి వస్తాయో అప్పుడే మనకు స్పెషల్ స్టేటస్ వచ్చే అవకాశాలు అప్పుడే మనకు మెరుగవుతాయి అన్నది మనం మర్చిపోకూడదు. ఆ ప్రెషర్ రావాలి అని అంటే మనం గట్టిగా పట్టుకుంటేనే ఇది జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వాతాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి కూడా నేను ఇవాళ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇవాళ మనం అందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఆవేదన ఇది రాకపోతే మన పిల్లలకు ఉద్యోగాలు కూడా రావు అన్న సంగతి వాళ్ళకు అర్థమయ్యే విధంగా దీన్ని మేము ఒప్పుకోము. చంద్రబాబు నాయుడు గారు ఎవరండి ఆహ్వానించేదానికి? మేము ఒప్పుకునే సమస్య లేదు అని చెప్పి అందరం గట్టిగా చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఎక్కడ ఉన్నా కూడా ప్రతి గ్రామం నుంచి కూడా ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను పూర్తిగా ప్రతి గ్రామ స్థాయి నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, రమ్మని పార్టిసిపేట్ చేయమని చెప్పి. ప్రతి ఒక్కరం కూడా మన పిల్లల కోసం మనం చేస్తూ ఉన్న ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్ కావాలంటే అందరం ఏకం కావాలి. దయచేసి అందరూ ఏకం కమ్మని రమ్మని పిలుపునిస్తూ అసెంబ్లీలో కూడా దీన్ని గట్టిగా నిరసిస్తూ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధొచ్చే విధంగా గట్టిగా ఇక్కడ కూడా అసెంబ్లీలో గట్టిగా దీన్ని టేకప్ చేస్తామని కూడా చెప్తా ఉన్నాం. దీనికి నిరసన తెలుపుతూనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తన పదవికి రాజీనామా చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఎవరండి ఆహ్వానించేదానికి? చంద్రబాబు నాయుడు గారు తన పదవికి మొట్టమొదటి తన పదవికి రాజీనామా చేయాలి. చంద్రబాబు నాయుడు గారు తన కేంద్రంలో ఉన్న తన మంత్రులను ఉపసంహరించుకోవాలి. అప్పుడే ఈ రాష్ట్రానికి కాస్తో కూస్తో మేలు జరుగుతుంది. గట్టిగా నిరసన తెలుపుతూ ఈ కార్యక్రమానికి నిరసన తెలుపుతూ అసెంబ్లీ దాకా కూడా నడుచుకుంటూ ప్లైకార్డ్స్తో పోయి నడుచుకుంటూ ఎమ్మెల్యేలతో నడుచుకుంటూ పోయి నిరసన తెలపడమే కాకుండా అసెంబ్లీలో కూడా గట్టిగా నిలదీస్తాం.